డోన్ పట్టణంలోని గాయత్రి పీఠం నందు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని గాయత్రి పీఠం నందు గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గురు పూజోత్సవానికి శ్రీ గాయత్రి పీఠం నందు శ్రీ వేద గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గండ్లూరి దత్తాత్రేయ శర్మ అధ్యక్షతన వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మండల తహసీల్దార్ నాగమణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ నాగమణికి శతావధాని కళారత్న గండ్లూరి దత్తాత్రేయ శర్మ శ్రీ వేద గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మరియు కీర్తిశేషులు అయిన ఉపాధ్యాయుల కుటుంబాలలో ఒకరిని వారిగా గుర్తించి సన్మానించారు. మరియు వేద గాయత్రి బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు కల్లె శేషావళి శర్మ, ఉపాధ్యక్షులు ఎన్ సుబ్రహ్మణ్యం శర్మ, కన్వీనర్ కల్లె గంగాధర శర్మ, కార్యదర్శులు డి శ్రీనివాస శర్మ, మీడియా విశ్లేషకులు మడుగుల చంద్రశేఖర శర్మ, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చేటువంటి పట్టాలు చెల్లవని చాలా మంది చెప్తున్నారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లు వాళ్ళు కూడా చాలా శ్రమలు ఉన్నాయి. దయచేసి మీరున్న కాలంలో తొందరగా దీన్ని సంగతి తెలుసుకొని మీరు మాకందరికీ పట్టాలు ఇచ్చిన 45 మంది మా అధ్యక్షులు గారికి మీకు ఇచ్చేశారు. డబ్బులు కూడా తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఆశపడి అక్కడే పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆమె ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఎన్ని చెప్తే ఇవ్వడం లేదు. అవన్నీ మీరు దయచేసి తెప్పించుకొని ఆ పట్టాలను తెప్పించుకొని దానికి మా గేర్లో ఉండే వాళ్ళంతా బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మిన్స్ వీళ్ళు కోంటలు ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మిన్స్లో ఏజ్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు లాంటి వాళ్ళు. అంటే ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ వాటర్ వస్తాయి. వెంటనే ఉదయం లేచినా లేకపోయినా మా అమ్మని కంగారు పెట్టేవాళ్ళు, పాప లేచిందా అని. ఎందుకంటే మన్నీళ్ళు పెట్టి లోపల పెట్టాలి, రమ్మని అనేవాళ్ళు అన్నమాట. అట్లా నాకు చాలా అనుబంధం ఉంది. అంటే నేను ఆ ఇంట్లో పుట్టకపోయినా కూడా పెరిగిందంతా అదే ఇంట్లోనే. ఏదైనా పూజలు ఉన్నా ఇంట్లో దీపం పెట్టాలన్నా నన్ను పుచ్చుకునేవాళ్ళు. మళ్ళీ దాదాపు ఒక 15 సంవత్సరాలు అయిందేమో మళ్ళీ ఇప్పుడు మీలో కలుస్తున్నాను. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత కూడా నాకు వచ్చి మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎప్పటికీ నా ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి. అంతేకాకుండా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే అది నా గురువులు నాకు నేర్పించిన విద్య మూలంగానే నేను ఈరోజు ఈ వేదిక పైన ఉన్నాను. ఈ గురు దినోత్సవం సందర్భంగా నా గురువులకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న మీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. నాకంటే అందరూ వయసులో పెద్దవాడే. మీ ఆశీర్వాదాలు నాకు తప్పగా ఉండాలి. నేను ఇంకా ముందుకెళ్ళాలి. నా గురువులు నేర్పించిన విద్యని నేను ఇక్కడితో ఆపకుండా నాకు వీలైనంత వరకు నేను అందరికీ మంచి చేసేకే ఉపయోగిస్తాను. ఖచ్చితంగా అందరికీ నా వల్ల న్యాయమే జరగాలి, అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని ఈ సభాపూర్వకంగా నేను ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతమంది పాపం ఓడిపోయినట్టు జమ చేయని సమస్య మరి హిమాలయ పర్వతం అంతా వాళ్ళు చచ్చినోడికి నరకాన్ని ముందు చూస్తుంది. జీవితంలో నరకం ధ్రువం అన్నాడు, హత్యంతే నరకం ధ్రువం అన్నాడు. ఈ విధంగా ప్రజలను రక్షించవలసిన వాడు రక్షించకపోయినా మరి రాష్ట్రం అంటే రాజభావం పురోహిత. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.